రాజకీయాల కోసం మతాన్ని వాడకూడదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మతాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని అన్నారు. మన ధర్మాన్ని కాపాడుకుంటూనే ఇతర మతాలను గౌరవించడం భారత సంస్కృతి అని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించడం సమాజానికి నష్టం కలిగిస్తుందని చెప్పారు. అబద్దాలను నిజాలుగా చూపించడం రాబోయే తరాలకు అన్యాయమని హెచ్చరించారు. సమాజంలో సామరస్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడకూడదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో చర్చకు దారితీశాయి. చంపిన గాడ్స్ అని పొగుడితే ఎట్లా అధ్యక్ష ఎన్ని వీడియో అధ్యక్ష పోయి పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాబు గారిని చంపింది గాడ్సే తప్పు అని చెప్పని అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎస్ ఎవరి మతం వాళ్ళకు ఉంది, మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా, మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యత కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, ఉత్తి మాటలకు కాదు, దాని ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష. ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది అంటే బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందువుగానే పుట్టినా హిందువుగానే చస్తా. కానీ అదే ఎంలం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు.